హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో ఏంటి అంటే, మా అక్క ఉంది కదా, తను హెయిర్ బొటాక్స్ చేయించుకుందనమాట చెన్నైలోని. ఎక్కడ అంటే టోనియన్ గా అయింది కదా, అక్కడ చేయించుకుందనమాట. మేము అపాయింట్మెంట్ ఏం తీసుకోలేదు, డైరెక్ట్గా వెళ్ళాము. అక్కడ బుక్ ఫ్రీగానే ఉన్నిందనమాట. సో వెళ్ళిన ఒక 10-15 మినిట్స్కి వాళ్ళు కూర్చోబెట్టి హెయిర్ ఫస్ట్ చెప్పారు ఏది బాగుంటుంది, ఏ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇవన్నీ. ఇంకా లాస్ట్గా కొంచెం న్యాచురల్ ఫినిష్ అది ఉంటుంది, మెయింటెనెన్స్ ఇవన్నీ ఈజీగా ఉంటుంది అని చెప్పి బొటాక్స్కి వెళ్ళామన్నమాట. మరి పోకీ స్ట్రైట్ అలా వద్దు అని చెప్పి. అండ్ వాళ్ళు ప్రైస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, హెయిర్ లెంత్ని బట్టి ఉంటుంది అని చెప్పారనమాట. మా అక్క హెయిర్ లెంత్కి అరౌండ్ 12,000 అది ఛార్జ్ చేస్తున్నారు. అండ్ 12,000 ఎక్కువ, ఏదైనా కాంప్లిమెంటరీ అది ఇవ్వండి అంటే తనకి పెడిక్యూర్ అది కాంప్లిమెంటరీ ఇచ్చారనమాట. సో ఇక్కడ హెయిర్ వాష్ అది అంతా చేశాక జస్ట్ కింద ఉన్న ఫస్ట్ ఎడ్జెస్ కట్ చేశారు. మా అక్క లాస్ట్లో లైట్గా ట్రిమ్ కూడా చేయించుకోవాలి అని చెప్పి చెప్తే, ఇంకా సరే అని చెప్పాను. నేను ఫస్ట్ నీట్గా ఆ పార్టీషన్స్ అన్నీ చేసి నీట్గా హెయిర్ డ్రై చేసేసి నెక్స్ట్ ఆ క్రీమ్స్ అవి ఉంటాయి కదా, ఇంకా అది పూయడం స్టార్ట్ చేశారనమాట. అరౌండ్ ఈ ప్రాసెస్ ఎంత టైం పట్టిందంటే, మేము అరౌండ్ 3కి 2:33 ఆ లోపు స్టార్ట్ చేస్తే బయటికి వచ్చేసరికి అరౌండ్ 7:30 దాటిందనమాట. మోర్ దాన్ 4 hours అయింది. ఇక్కడ పూసే క్రీమ్ బొటాక్స్ క్రీమ్ అనమాట. ఇది అప్లై చేసి ఒక 1/2 hour పైన అలాగే వదిలేశారు. ఇంకా ఏమంటారు, ఇంకా టైం అట్లనే ఉన్నింది. మేమేమో ఒక 2-3 hours అవుతుందేమో అనుకున్నాం, బట్ మోర్ దాన్ 5 hours అయింది. ఇంకా థిక్ హెయిర్ అట్లా ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇంకా కాసేపు అయ్యాక ఆ బొటాక్స్ అది తీసేసి నీట్గా ఐరనింగ్ చేస్తున్నారు. కంపు కొడుతుంది, అదైతే ఎంత స్మెల్ వస్తుందంటే అబ్బా తల నొప్పి వచ్చేసింది. ఇంకా అంతా ఐరనింగ్ అంతా చేశాక నీట్గా మళ్ళీ హెయిర్ వాష్ చేసి హెయిర్ అంతా ఇలా సెట్ చేశారనమాట. చేసి ఇంకా లాస్ట్కి మా అక్క నాకు కొంచెం ట్రిమ్మింగ్ ఫ్రంట్ ఏమంటారు దాన్ని, బ్యాంగ్స్ లాగా లైట్గా కావాలి అంటే ఇంకా దాని వరకు చేయించుకుంది. అండ్ ఇది నేను ఆల్మోస్ట్ ఒక 2 months తర్వాత చేస్తున్నాను అనమాట. అండ్ ఇట్ ఈస్ వర్త్ అంటే ఖచ్చితంగా వర్త్ ఇట్.